జూపూడి ప్రభాకర్ గారు, ఇప్పుడు నేను చూపించాను సచివాలయం 1-2 టవర్స్, 3-4 టవర్స్, జిఏడి టవర్స్ అండ్ హైకోర్టు, అసెంబ్లీ భవనాలు ఒక్కొక్క దానికి అవుతున్న ఖర్చు. ఈ దోపిడీని ఎవరైనా ప్రశ్నిస్తే, మీరు కానీ మీ పార్టీ కానీ ప్రశ్నిస్తే అమరావతి ద్రోహులు, రాజధాని ద్రోహులని ముద్ర వేస్తారు. ఎలా దీన్ని ప్రశ్నించకుండా ఉండలేము? నాట్ ఓన్లీ ద్రోహులు అంటమే కాదు, వాళ్ళని దొంగలెత్తుకెళ్ళినట్టుగా ప్రభుత్వమే మనుషుల్ని ఎత్తుకొని పోతూ ఉంది. అంటే మీకు సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టారని, లేకపోతే ఇదిగో మీతోటి డిబేట్లో కూర్చున్నారని ఎవరో తెలియని వ్యక్తులు ఇళ్ల పక్క తిరిగి రెక్కీ చేసుకొని సడన్గా ఎత్తుకొని పోతున్నటువంటి 8 టీంలు హైదరాబాద్లో వాలే అనేది అంటే ఒక చర్చ జరుగుతోంది మీడియా గ్రూప్లో. వాస్తవమే అనుకుంటున్నారా? ఎవరిని ఎప్పుడు కిడ్నాప్ చేస్తారో, అరెస్ట్ అది మనం చూడడానికైతే మాత్రం అది కిడ్నాప్ లాగే కనిపిస్తోంది. మఫ్టీలో వస్తున్నారు, 8 టీములు హైదరాబాద్లో దిగాయి. దాన్ని 8 అంటామా లేకపోతే ఇంకా ఎక్కువ అంటామా కూడా చెప్పలేము. ఓకే, అంటే ఇప్పుడు ఒక భయంకరమైనటువంటి పరిపాలన ఏ దశకైనా చేరచ్చు. ఓకే, సో ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే సార్, సోషల్ ఆడిట్ అని ఒకటి ఉంది. ఇది నాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి సోషల్ ఆడిట్. ఏది ఎన్ఆర్ఈజీపీ ప్రోగ్రాంలో కరప్షన్ జరుగుతుందని, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, నేను మా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మా కౌన్సిల్లో కూడా చేసి జరిగింది. ఎన్ఆర్ఈజీపీలో మస్టర్ వేసే దగ్గర అక్కడ ఉన్నట్టు ఏపీఓలు లేకపోతే అక్కడ ఉన్నట్టు పీఓలు వీళ్ళందరూ కూడా గందరగోళం అయిపోయి రానోడికి మస్టర్ వేయటం, డబ్బులు తీసుకోవటం, వీటన్నిటికీ అంతిమంగా ఏం చేశారంటే ఆర్డినరీ ఆడిట్ కూడా పనిచేయట్లేదని చెప్పి సోషల్ ఆడిట్ వేశారు. సో ఇప్పుడు ఈ కరప్షన్ మీద సోషల్ ఆడిట్ని ఏమన్నా తీసుకొస్తారా లేదా? కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు వేసిందే మనం గుర్తు చేయాలి ఇప్పుడు. అవును. ఎందుకు? మీరు ఇందాక చెప్పారు, మీరు ఎలక్ట్రికల్ వైర్స్కి ప్లంబింగ్కే, అంటే ప్లంబింగ్లో ఏమొస్తాయో నాకైతే తెలీదు. ల్యాబొరేటరీస్ వస్తాయా ప్లంబింగ్లో? వాటరు ఇవన్నీ వస్తే ట్యాప్స్ అవేమన్నా జర్మనీ నుంచి ఏమన్నా తీసుకొస్తున్నారా? ఎందుకంటే సెక్రటరీ అవుతుందా ఒకవేళ అంటే దానికి ఎంత కాస్ట్ చేస్తారు? మామూలుగా సెక్రటరియట్లు కట్టాలంటే భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో అంతెందుకు అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడున్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనో లేకపోతే కొత్తగా నారాయణ స్కూల్స్లోనో అక్కడక్కడ ఉండిపోయారు. తెలుసు కదా నారాయణ గారి స్కూల్స్ అంటే హాస్టల్స్. సెక్రటరియట్ ఆ భవనాల్లో ఉన్నారు. అవి టెంపరీ అని చెప్పారు, తర్వాత ఇప్పుడు పర్మనెంట్ కడుతున్నారేమో. సో అక్కడ అప్పుడు కట్టిన వాటిని గురించి చెప్తున్నారు. అప్పుడు కట్టిన హాస్టల్స్ కట్టారు అప్పుడు, అంతే కదా. నారాయణ చదరపాడికి అయింది ఎంతో తెలుసా సార్? దాదాపు 19,000 అయింది అప్పుడు. ఇప్పుడు దాదాపు 19,000. ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పలేదు. దాదాపు 16,000, 14 నుంచి 16,000 ఎస్ఎఫ్టీ. హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటే దాదాపు 4,000 5,000 ఉంది ఎస్ఎఫ్టీ. అంతేనా భాష గారు? అంతే మోస్ట్ ఆఫ్లీ. అది కూడా అయ్యో ఇంత పెరిగిందా? 1,300 కదా ఇంతకుముందు ఉండేది. మేము హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నప్పుడు 1,200. ఓకే. ఇప్పుడు అది చూస్తే ఇప్పుడు అమరావతిలో కడుతున్నది 16,000 అనుకుంటాను ఎస్ఎఫ్టీ. సో దీని మీద ఎందుకు భారత ప్రభుత్వం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ టైంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి సోషల్ ఆడిట్ కానీ ఇవి ఈ వాల్యూస్ మీద, ఈ ఎస్టిమేషన్స్ మీద ఎందుకు రావు? వైరింగ్ ఎంత అవుతుంది? ఎలాంటి వైర్ ఆడతారు మీరు? నాకు తెలిసి దానిలో కాపర్ లైనే ఉంటుంది. కిలోమీటర్ రోడ్డుకి 175 కోట్ల టెండర్లు పిలిచారంటేనే అర్థమైపోయింది కదా సార్. అంటే ఇవన్నీ కూడా చాలా విచిత్రమైనటువంటి రేట్లతోటి మీరు ఇందాక భారతదేశంలో కట్టినటువంటి పార్లమెంటు, అవును, వాల్యూ ఆఫ్ ది కాస్ట్ ఎఫెక్టివ్. అదేవిధంగా తెలంగాణలో కట్టుకున్నటువంటి కేసీఆర్ గారు కట్టినటువంటి సెక్రటేరియట్, ఇది కంపారిటివ్ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది కదా. అవును. సో దీని గురించి మాట్లాడితేనే, దీని గురించి పోస్ట్ పెడితేనే, దీని గురించి డిస్కషన్ చేస్తేనే వీళ్ళు ఎత్తుకుపోతాం లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేస్తామని అనుకుంటే ఇది చాలా డౌట్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు భారత రాజ్యాంగ సూత్రాలకి లేకపోతే మనిషికి ఉన్నటువంటి జీవించే హక్కుకి, మాట్లాడే స్వేచ్ఛని, వీటన్నిటినీ హరించి వేసేసి మీరు తెగబడ్డారు. ఓకే. ఏమని? నిర్బంధం పెట్టడానికి మీరు మొత్తానికి ముందుకు వచ్చేసారు. కానీ నిర్బంధాలు ఉద్యమాలని ఆపలేవు అనేది ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఉన్నటువంటి ఒక డైలాగ్ ఇది.
సో నిర్బంధాలు కొంతకాలం ఉంటాయనుకుంటారు, ఉద్యమకారులు వస్తారు, మాట్లాడే వాళ్ళు వస్తారు. ఆ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు April 2 నాడు లాస్ట్ టైం జరిగినటువంటి పార్లమెంట్లో జరుగుతున్న రీఆర్గనైజేషన్ యాక్ట్కి ఎట్ అమరావతి, అంతే, ఎట్ అమరావతి, అవును, ఓన్లీ నేమ్ ఆఫ్ ద అమరావతి ఒక 8 అక్షరాలు, ఎట్ అనేది 2 letters. దీనికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులు అందరూ పోయి గ్యాలరీలో కూర్చున్నారు. నాకు తెలిసి వీఆర్ ఇంటూ ద ఫెడరల్. రాజ్యసభ టీవీని కూడా మేనేజ్ చేసి గ్యాలరీలో కూర్చున్న వాళ్ళ వైపు కెమెరాలు పెట్టించారు. ఫస్ట్ టైం సభ్యులు కాదు, మెంబర్స్ కాదు, గ్యాలరీలో ఉన్న వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి, నాట్ రిప్రజెంటేటివ్స్, అది నాట్ ఎంపీస్. ఓకే, ఇక్కడ విచిత్రం ఏంటంటే చెప్పిన ఈశ్వర్ గారు, మీరు కూడా దీన్ని నాకు తెలిసి ఆలోచిస్తారని నేను కోరుతా ఉన్నాను. వీఆర్ ఇంటూ ఫెడరల్ సిస్టమ్. భారత రాజ్యాంగ వ్యవస్థ ఏం చెప్తుందంటే రాష్ట్రాలు, కేంద్రం. అసలు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఒక హక్కుని 10-12 సంవత్సరాల తర్వాత మీరు తీసుకెళ్ళి కేంద్రంకి ఇచ్చేసి గొర్రెను కానీ బలిస్తారు చూడండి. ఎక్కడ మనం పెద్ద టెంపుల్కి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఆదివారమో లేకపోతే అకేషన్స్ వచ్చినప్పుడు ఆ దిష్టి తీయడానికో ఏదో పెడతారు. దీన్ని ఇక్కడ ఏళ్ళ హక్కుని, మన హక్కుని తీసుకెళ్ళి మొత్తాన్ని అక్కడ పెట్టి భాష రానటువంటి, అమరావతి ఏంటో తెలియనటువంటి, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎవడో అర్థం కానటువంటి వాళ్ళందరితోటి స్క్రిప్ట్ రాసిచ్చి కాళ్ళు ఏళ్ళబడి బతినాడుకొని వాళ్ళందరితోటి మాట్లాడించారు. అంటే సీ ది హిస్టరీ. మీరు ఒకసారి పార్లమెంటరీ రికార్డ్స్ బయటికి తీయండి. భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర రాజధానికి పార్లమెంట్లో చర్చించే రాజధానిని పెట్టలేదు, నెవర్ ఇన్ ద హిస్టరీ. బట్ ఎందుకు మన హక్కుల్ని, రాష్ట్రాల హక్కుల్ని ఒక హారతి పల్లెంలో పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చారు, బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చారు. కానీ అదే హారతి పల్లెంలో అక్కడి నుంచి వచ్చిన మట్టి, అక్కడి నుంచి వచ్చిన నీళ్లు ఆడ పడిపోయి ఉన్నాయి 2 సార్లు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏమి లేదు, దానికి దిక్కు లేదు. ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారు. సో దీన్ని నిరసిస్తూ వై కాంట్ యూ థింక్ అబౌట్ ఆల్టర్నేటివ్ పాలసీ అని జగన్మోహన్ రెడ్డి గారు April 2 నాడే ఒక ప్రెస్ మీట్ అండి, సింపుల్ ప్రెస్ మీట్, హి హస్ గివెన్ ఏ ప్లాన్ బి. ఏమని చెప్పాడు? ఉంచుకోండి అమరావతి, లెట్ ఇట్ బి దేర్. బట్ ఈ లెక్కలతోట ఈ మీరు కంపోజ్ చేసినటువంటి ఎవరెవరికి ఏమి ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో అర్థం కానటువంటి ఒక విచిత్రమైనటువంటి మ్యాథమెటిక్స్ని, ఎకనామిక్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత సింపుల్గా ఆయన ఏం చెప్పాడంటే మావిగాన్ అనేదాన్ని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే దానితో దీన్ని మీరు ఎందుకు ఇప్పుడు కూడా ఆయన ఏమడుగుతున్నట్టే ఆలోచించండి అని అడిగాడు. మీరు ఇందాక మాట్లాడితేనే ఎత్తుకెళ్ళారు, అవును, ఇది పోస్ట్ పెడితే తీసుకెళ్లారు. ఆలోచిస్తే ఆలోచన బయటకు వస్తే తీసుకెళ్తారా? బూచోడు వచ్చాడంటారు చూడండి. సో కాబట్టి ఇప్పుడు మీరు మమ్మల్ని ఆలోచించమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించమని రాష్ట్ర ప్రజలు చెప్పారు. ఈ ఆలోచన ఒక తుఫాన్ కాబోతా ఉంది. నేను ఆ రోజు మీతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అంశాన్ని చెప్తే ఆయనతోటి 2009 నుంచి తిరిగినటువంటి ఒక వ్యక్తిగా చెప్పినప్పుడు కొత్తగా అనిపిస్తుంది. 2 నెలల తర్వాత అది రాజుకొని నిప్పులాగా తయారయ్యి ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఈ సబ్జెక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పదాన్ని చెప్పండొచ్చు, మావిగాన్ అని. మావిగాన్ హెస్ బీన్ నౌ టాక్ ఆఫ్ ది కంట్రీ అయిపోయింది.